ఈ మోడలింగ్ అదంతా అసలు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 12 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వత్థ ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ. తర్వాత TV7 హెల్త్ కామ్సెట్, అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో, పెద్ద ఛానల్లో ఒక 1 వీక్ చేసి మానేసా, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీ సత్య నేను, శ్రీ సత్య సో దాంట్లో నేను కూడా ఉండే. టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డ్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డు వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనే రాజు నేమద్రి వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను. ఎక్కడా ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయిందే. ఇది ఒక్కటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్, ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది, అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదబ్బా, బాగున్నావు చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే, వచ్చినాయి తీసుకున్నా, రాంది అసలు వెళ్ళలేదు మనం అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా, యాంకర్ అప్పుడు స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు, నాకు 2015లోనే హుక్కా పార్లర్ ఉంది ఇక్కడ. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళు. లేదు, అప్పుడు 2016 బ్యాన్ అయిపోతే తీసేసాను నేను, బట్ అప్పటి వరకు నా హుక్కా పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చిందే. నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం. చేస్తారు, నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవు అబ్బా, ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోని, అంతే కదా మరి, ఎవరికో ఇచ్చేదాకా నేనెందుకు కష్టపడ్డాం. సో నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్లి పిల్లలు అది చేశారు కదా గూగుల్ వాళ్ళు. ఇంట్రెస్ట్ లేదా? భయం నాకు అస్సరికి. ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది. నీకనేది కాదు, ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొక యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి, హీఈస్ అ కరెక్ట్ పర్సన్, నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో, ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అవుట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు, అబ్బాయిలు ట్రూ లవర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కళ్ళలో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు. ఓన్లీ అది అబ్బాయిలే కాదు, అమ్మాయిలో చాలా మంది ఉంటారు. అది దానిలో మనం ఒక్కళ్ళం. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో ఫోర్స్ చేస్తూనే ఉంటారు. రోజుకు 10 అమెరికా సంబంధాలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి, కానీ బలవంతంగా వద్దు, నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమన్నారు, చూస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం ఏదో ఒక రీజన్ చెప్పి క్విట్ చేస్తాం.